ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే, ఈ షిరిడి నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇక అన్నీ తీపి కబుర్లే. ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటలను వినమని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈ షిరిడి నీ రాక కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అన్నీ తీపి కబుర్లే. ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ క్షణమే నీ సాయి మాటలను జాగ్రత్తగా ఆలకించి సంతోషంగా ఉండు. నీకు ఎప్పటి నుండో చెప్తున్నాను, నేను అన్ని జీవులను, అందరినీ సమానంగానే చూస్తాను అని. ఎవరూ నాకు ఎక్కువ కాదు, అలాగే తక్కువ కాదు. కానీ నన్ను ఎవరైతే ప్రేమతో పూజిస్తారో వారు నాలో ఎప్పుడూ చిరస్థాయిగానే నివసించిపోయి ఉంటారు. వారు నాలో నిరంతరం జీవించే ఉంటారు. నన్ను నమ్ముకున్న వారిని నేనెందుకు వదిలేస్తాను? ఎలాంటి పరిస్థితిలో అయినా సరే వారిని విడిచిపెట్టే పనే లేదు. ఒక్కసారి నన్ను నమ్మి నా చెయ్యి పట్టుకున్నటువంటి నా బిడ్డలను, వారికి వచ్చే ప్రతి సమస్యను తీర్చడం ఈ సాయి బాధ్యత. నీ ఇంట్లో సమస్యలు నిన్నేం చేస్తాయి? నిన్నవేమీ చేయలేవు. నేనుండగా నీకు అసలు దిగులెందుకు? ప్రేమపూర్వకంగా పిలిచే నీ ఒక్క పిలుపు చాలు. ఈ సాయి ఎంతో పులకించిపోతాడు. నా మనసు ఎంతో పులకిస్తుంది. తక్షణమే నీకు నా సమాధానం దొరుకుతుంది కదా. అది కాస్త ఆలస్యమై అయినప్పటికీ తప్పకుండా నీకు పరిష్కారం అయితే చూపిస్తాను. ఒకే ఒక నిజాయితీతో నువ్వు చేసేటటువంటి ప్రార్థన మాత్రమే చాలు, అంతే. ఇక నేను నీ నుండి ఎక్కువగా ఏది ఆశించను. నమ్మకం, ప్రార్థన, ఇవే నాకు కావలసినటువంటివి. తప్పకుండా నేను నీ కోరికను నెరవేరుస్తాను. నేను ఎప్పుడు పూర్తిగా శ్రద్ధ సబూరి ఎక్కడైతే ఉంటాయో అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటారు. నువ్వు ఎప్పుడూ ఒకటి గమనించాలి. మీ వద్దకు ఎవ్వరొచ్చినా అది స్వయంగా నేనే పంపానని చెప్పి గుర్తుపెట్టుకోండి. అంటే ఎలాంటి జీవి వచ్చినా అది నా స్వరూపంగా భావించి మీకు చేతనైనంత సహాయం కానీ, లేదంటే ఏదైనా ఆహారాన్ని కానీ వాటికి ఇవ్వండి. వాటి ద్వారా ఈ సాయి స్వీకరిస్తారు అని పరిపూర్ణంగా నమ్మండి. నీ బావ నీ కోరిక పట్ల ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు అని పరిపూర్ణంగా నమ్ము. ఆలస్యం ఎప్పుడూ అద్భుతాలనే పరిచయం చేస్తుంది. నీ కష్ట సమయంలో చుట్టూ ఎవ్వరూ లేకపోవచ్చు, కానీ సర్వము నువ్వే అని చెప్పి నన్ను నమ్మావు చూడు. నేను నిన్నెలా వదిలిపెడతాను? బాబా అంటూ నువ్వు పిలిచినటువంటి పిలుపు నేను ఎప్పుడూ మర్చిపోను. నా భక్తులకు నేను తోడుగా ఉంటాను. ఈ విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. ముందు ఎవరో ఒకరి దగ్గర నుండి ఏదైనా కానీ ఆశించడం మానుకోండి. ఎందుకంటే అలా ఆశించడం వలన మీ ఆనందాన్ని మీకు దూరం చేసేస్తుంది. ఎవరెవరికి నాపై ఎంత నమ్మకం, భక్తి ఉందో అందుకు తగినటువంటి విధంగానే వారికి కూడా తగినంత అనుభవాన్ని నేను ప్రసాదిస్తూ ఉంటాను. నేను చూపే మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారికి ఇంకా ఎక్కువగా నా సర్వస్వమైనా సరే త్యాగం చేసి వారికి సర్వాన్ని చేకూరుస్తాను. మనిషి ఎంత కష్టపడినా వచ్చే ధనాన్ని తిండి, బట్టకు, నిత్యావసరాలకు, లేదంటే ఔషధాలకు ఉపయోగిస్తాడు, అంతే కదా. కానీ ధనం ధనం అంటూ వ్యామోహంలో చిక్కుకుపోతే మాత్రం పరిమితికి మించి సంపాదించాలి అని, అందరికంటే నేనే ఎక్కువగా ఉన్నతంగా కనిపించాలి అని కోరుకోవడం నిజంగా మీ మూర్ఖత్వమే అవుతుంది. అసలు అలాంటి వారిని చూస్తుంటే నాకు జాలి కూడా వేస్తుంది. మీరు పనికిరాని ధనానికి ఇచ్చినటువంటి విలువను, భగవంతునిపై మనసును నిలవలేకపోతున్నారా? బంధాలకు విలువ ఇవ్వలేకపోతున్నారా? కేవలం ప్రాపంచికమైనటువంటి కోరికలే ఎక్కువగా ఉంటున్నాయి. వాటికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మనిషి భూమిపై తన ధనాన్ని, హోదాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంటే, నిన్నటికి ఈ రోజుకు నా ధనలాభం ఎంత అని ఆలోచించుకుంటూ ఉంటుంటే, పైన భగవంతుడు నవ్వుకుంటూ నీ ఆయుష్ను లెక్క పెడుతూ ఉంటాడు. నిన్నటికి ఈ రోజుకు నీ ఆయుష్ ఎంత తగ్గిందా అని. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివే. అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఎంతో ఉత్తమమైనది తెలుసా?
మీ జీవితాన్ని సార్థకం చేసుకునే అవకాశాన్ని భగవంతుడు మీకు అన్ని విధాల అవకాశాన్ని ఇస్తాడు. ఆ అవకాశం ఉపయోగించుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. కర్మ ఫలితాన్ని తగ్గించుకోవడాన్ని అన్ని రకాల మార్గాలు నీ గురువైనటువంటి సద్గురు నీ సాయి నీకు చూపెడతాడు. ఎన్నో గొప్ప గొప్ప మార్గాలను ఆయన చూపించాడు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా, వారికి చెడు చేయకుండా బాబా సూక్తులు పాటిస్తూ జీవితం గడిపితే చాలు. స్వర్గం మనకు ఎక్కడో ఉండదు, ఇదిగో ఈ భూమిపైనే ఉంటుంది. కష్టాలేవి నీ దగ్గరే చిరస్థాయిగా నిలిచిపోవు. దానికంటూ కాస్త సమయం ఉంటుంది. ఆ సమయం వరకు మనం ఎంతో ఓపికతో ఆ కష్టానికి భయపడకుండా ఓపికగా ఆ కష్టాన్ని, దానికి ఒక మంచి పరిష్కారాన్ని తెలుసుకుంటే వెంటనే ఆ కష్టం నుండి బయటపడవచ్చు. అలా ఆలోచించి వెంటనే పరిష్కారం దొరకకపోతే ఆ సమయం వచ్చేంత వరకు కూడా మనం తప్పకుండా ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడే ఆ తర్వాత వచ్చేటటువంటి విజయం కూడా మనకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనం ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళే కొద్దీ మనకు రాళ్ళు ముళ్ళు ఎదురుపడుతూనే ఉంటాయి. కానీ వాటిని మనం గమనించుకుంటూ జాగ్రత్తగా వేసేటటువంటి ఒక్కొక్క అడుగు తెలివిగా వేస్తూ మన జీవితాన్ని మనమే అందంగా, మన ఇంటిని ఎలా అయితే అందంగా అమర్చుకోవాలి అని అనుకుంటామో, అలాగే మనం వేసుకునేటటువంటి బట్టల పట్ల కూడా ఎంత శ్రద్ధ తీసుకుంటామో అవన్నీ ఉండాలి అంటే ముందు మన జీవితం పట్ల మనం జాగ్రత్త పాటించాలి. అలాగే నింగికి నిచ్చెన వేయాలి అనే కలలు మానుకోవాలి. అలా ఎప్పుడైతే మీరు కలలు కంటారో అవన్నీ వ్యర్థమైపోతాయి. ఎందుకంటే ఎక్కడికి చేరుకోవాలన్నా అది మనసుతోనే సాధ్యమవుతుంది. అదే పరమాత్మని చేరుకోవాలనేటటువంటి తపన, మన లక్ష్యాన్ని మనం ఎలా చేరుకోవాలి అంటే అందుకు కూడా ఆయనే మనకు దారి చూపిస్తాడు. కాబట్టి పరమాత్మని నమ్ముకోండి. అంత గొప్ప మనసు ఆయనది. నమ్మకం అనేది ఒకరి మీద పెట్టుకుంటే అది నీ బలహీనత అవుతుంది, అంతే. నమ్మకం నీ మీద నువ్వు పెట్టుకుంటే అది నీకు బలం అవుతుంది. నీ బాబా పట్ల నమ్మకాన్ని ఉంచు. ఎట్టి పరిస్థితిలోనూ నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. నీ తోటి వారితో ఉన్నటువంటి మంచిని మాత్రమే చూడు. వారిలో ఉన్న చెడ్డ లక్షణాలను పట్టించుకోవద్దు. మనకు మనం ఎంతవరకు మంచిగా ఉంటున్నామనేది మాత్రమే చూసుకోవాలి. మనను మనం పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి. నీ జీవితంలో మార్పు నీతోనే మొదలవ్వాలి. అలాగే ఒక మంచి ప్రారంభం అవుతుంది. గతంలో ఇప్పటి వరకు ఏం జరిగాయి, ఎన్నెన్ని కష్టాలు నిన్ను బాధ పెట్టాయి, ఎన్ని సమస్యలకు నువ్వు గురయ్యావు, ఇవన్నీ వదిలేసి నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించు. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా సరే ధైర్యంగా నిలబడి వాటితో యుద్ధం చెయ్యి. ఆ యుద్ధం వెనుక నీ సాయి ఎప్పుడు నీకు ధైర్యాన్ని, శక్తిని ఇస్తూనే ఉంటాడు. ఎన్నో రోజుల నుండి నీవు రోజుల తరబడి కూడా కాదు, కొన్ని సంవత్సరాల తరబడి నన్ను ఒకే ఒక్క కోరికను తీర్చు బాబా అంటూ వేడుకుంటూ ఉంటున్నావు. అందుకు సమయం రాబోతుంది. దానివలన నీకిక అన్నీ తీపి కబుర్లే. అవి వినేందుకు సిద్ధంగా ఉండు. వాటితో పాటు ఈ షిరిడీ కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ షిరిడీకి సిద్ధమయ్యేటటువంటి రోజు దగ్గరలోనే ఉంది. ఇన్ని రోజులు ఎంతో ఆలస్యం జరిగిందని చాలా విచారించావు. ఆలస్యం జరిగినా నీకంతా అద్భుతమే జరగబోతుంది. నేను నీ జీవితంలో కొత్త మార్పును నీకు అనుభూతి కలిగిస్తాను. మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటటువంటి సమయం అతి దగ్గరలోనే ఉంది. నీ ప్రశ్నకు నా సమాధానం తప్పకుండా దొరుకుతుంది. ఇక నీ మనసుకు బాధ ఎందుకు చెప్పు? అది కేవలం నిన్ను నువ్వు బాధ పెట్టుకోవడమే అవుతుంది. ఎక్కువగా ఆలోచించవద్దు. అలాగే ఆ బాధతో ఇతరులపైన ఆవేశంగా ఉండవద్దు. ఎప్పుడైనా సత్యాన్ని తెలుసుకో. గమ్యం ఎప్పుడూ మన ఆధీనంలోనే ఉండదు. చివరకు ఏం జరుగుతుందో మీకే తెలియదు. మీ చేతిలో ఉన్నది కేవలం మార్గం. ఆ మార్గం మీద దృష్టి పెట్టు. సరికొత్త జీవితాన్ని ఇస్తాను. శాంతంగా, ప్రశాంతంగా కూర్చొని నీ అంతర్గత స్వరంతో ఈ బాబాతో మాట్లాడుతూ ఉండు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి బాధను ఆయనకు వివరించు. ఆయన్ను పూర్తిగా నమ్ము. ఎందుకంటే ఆయన పరిష్కారం ఖచ్చితమైనటువంటి, ఉత్తమమైనటువంటి పరిష్కారం ఇస్తాడు. ఆయన చూపే మార్గం ఉత్తమమైనటువంటి మార్గం అవుతుంది. నీ హృదయంలో మాట్లాడే ప్రతి మాట నీ సాయి వింటాడు. ఆయన మాత్రమే నీ ప్రశ్నలకు, సమస్యలకు సమాధానం ఇస్తాడు. ఇక ఎన్నో రోజుల నుండి షిరిడీకి రావాలి అని అనుకుంటున్నావు కదూ. నీవు అనుకున్న ఆ కోరిక వెంటనే తీరడంతో షిరిడీకి ప్రయాణమై నీతో పాటు నీ కుటుంబం కూడా నా ద్వారకామాయిలోకి అడుగు పెడతారు. సంతోషంగా ఉండు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు మనకు అందించినటువంటి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.